అడుగుకో గుంత గజానికో గొయ్యి విశ్వనగరమని చెప్పుకునే హైదరాబాద్లో రోడ్ల పరిస్థితిది. గతుకులు గుంతల రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక గల్లీ రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది. ఇటీవల వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా మారాయి. కంకర తేలిన రహదారుల్లో ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు వస్తోంది. రాత్రివేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా గుంతలు పడ్డాయి. అడుగడుగునా గుంతల కారణంగా వెహికల్స్ వేగం తగ్గి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. కొన్ని చోట్ల ఫీటుకు పైగా లోతులో గుంతలు పడ్డాయి. 10 నిమిషాల జర్నీకి అరగంట పడుతోంది. ఓల్డ్ సిటీలోనే కాదు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ లాంటి ఏరియాలోనూ రోడ్లపై గుంతలు పడ్డాయి. స్పీడ్గా వెళ్తే గుంతలు కనిపించగా వెహికల్స్ దెబ్బతింటున్నాయి. వర్షాలు వచ్చాయి పోయాయి, కానీ రోడ్లు మాత్రం అలాగే అధ్వానంగానే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరినా మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే గ్యారంటీ లేదు. భాగ్యనగరంలో రోడ్లు భయాందోళనకు పుట్టిస్తున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్ల రిపేర్కు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది బల్దియా. అయినా రోడ్లపై గుంతలు పోవడం లేదు. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి? నగరంలో నాణ్యత లేకుండానే రోడ్ల నిర్మాణం చేస్తున్నారా? కమిషన్ల కక్కుర్తి ఈ రోడ్ల అధ్వానం పరిస్థితి కారణమా? ప్రైవేటు కాంట్రాక్టర్లకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పరిస్థితి ఎందుకు మారడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అలాగే వికారాబాద్ సంబంధించిన ప్రధాన రహదారులంతా ఈరోజు అధ్వానంగా తయారైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు రోడ్లు గుంతలు పడి అనేక మంది వాహనదారులు యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కానీ పాలకులు మాత్రం మన దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు పట్టించుకునే పరిస్థితులు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి వర్షం వస్తే చాలు రోడ్లు పూర్తిగా ఖరాబ్ అవుతున్నాయి. గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లపై గుంతల కారణంగా ఎంతో మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. ట్రాఫిక్ వాళ్ళు చిన్న తప్పు చేస్తేనే 100ల్లో ఫైన్ వేస్తారు. మరి రోడ్లపై గుంతలుంటే ఎవరికి ఫైన్ వేయాలని ప్రశ్నిస్తున్నారు హైదరాబాదీలు.